హాయ్ అండి. నేను మీ సాయి ధనలక్ష్మి. ఈరోజు తాటి రొట్టె ఎలా చేయాలో మన యూట్యూబ్ ఛానల్ వరిగేడు వారి వంటల్లో చూపిద్దామండి. అలాగే తాటికాయలు 2 తాటికాయలు తీసుకొచ్చాము. మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట అండి. చక్కగా మంచి స్మెల్ వస్తుంది అలా తీస్తుంటే. భలే అనిపించిందండి. తాటికాయ అలాగే కాల్చుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే అంత ఆహ్, ఏమంటారు? అంత క్వాంటిటీలో మనం తినాలి కదా! ఎందుకని అలా కాదని తాటి రొట్టేద్దామని పేసిన తీసామనమాట అండి. దానికి ఆహ్, తాటి రొట్టెకి మామూలుగా అయితే చిన్నప్పటి నుంచి మేము చూసిందేంటంటే బియ్యం రవ్వతో చేస్తారు. బియ్యం రవ్వ అంటే మనకి ఉప్మా చేసుకోవడానికి బియ్యం రవ్వ పట్టుకుంటాం గదండీ! ఆ రవ్వతో చేస్తారు. నేను అలా కాకుండా ఈసారి ఇడ్లీ రవ్వతో చేస్తే బావుంటుందేమో చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందని ఇడ్లీ రవ్వతో చేశా. అలాగే మనకు తీపి సరిపోయేంత బెల్లం కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేశానండి. కొంచెం మనకి తీపి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పంచదార కూడా వేసుకోవాలి. బెల్లం వేస్తే పెద్ద తీపి అనిపించలేదు. ఎందుకంటే ఇడ్లీ రవ్వ బాగా డామినేట్ చేస్తుందనమాట అండి. కొంచెం ఎక్కువ చప్పదనం ఎక్కువ ఉంటుంది కదా ఇడ్లీ రవ్వలో. అందుకు తీపి సరిపోలేదు. ఇంకొంచెం తీపేసుకున్నా బావుంటుందని అనిపించింది నాకు. మీకు నచ్చితే గనక కొంచెం తీపేసుకోవచ్చు. అలాగే ఇడ్లీ రవ్వ కూడా నేనేం చేశానంటే ఈక్వల్‌గా తీసుకున్నాను. తాటి పేసం ఎంతుందో అలాగే ఇడ్లీ రవ్వ అంతా ఈక్వల్‌గా తీసుకున్నాను. కానీ అలా కాకుండా 2 కప్పులు తాటి పేసం, 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలని తర్వాత అర్థమైంది నాకు. కానీ చాలా సాఫ్ట్‌గా మెత్తగా వచ్చిందనుకోండి, అంతా కలిపేసుకొని ఒక గంట నానబెట్టేసుకుందామండి. అంటే అలా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ మన టైం బట్టి పక్కకు పెట్టేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం నానితే బావుంటుంది. కొంచెం సాఫ్ట్‌గా కూడా వస్తుంది. మనం వేసుకునేది ఇడ్లీ రవ్వ గదా! ఇడ్లీ రవ్వైనా, బియ్యం రవ్వైనా ఒక హాఫ్ అన్ అవర్ మాక్సిమం హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత మందపాటి మూకుడేమన్నా తీసుకొని దాంట్లో కొంచెం ఆయిలు ఒక చిన్న గుంట గరిటెంత ఆయిల్ వేశాను నేను. తర్వాత మందంగా వీలైనంత మందంగా రొట్టె వేసుకోవడమేనండి. అసలు మనకు తాటి రొట్టె ప్రాసెస్ ఏంటో తెలుసా అండి? చక్కగా ఇలా పొయ్యి మీదయితే కట్టెల పొయ్యి అనుకోండి. ఇలా వేసిన తర్వాత అరిటాకులు పైనేసి, పైన గూడా కాలే కాలే నిప్పులేస్తారనమాట అండి. బొగ్గులుంటాయి గదా! అవి చక్కగా ఎర్రగా ఉన్న మంచి కాలుతున్నవి ఏస్తారు. అటు సైడ్, ఇటు సైడ్ ఒక్కసారిగా కుక్ అయిపోతది. 2 సైడ్‌లు చాలా ఎర్రగా, మందపాటిగా మాడినట్టుగా వస్తదనమాట అండి. దీని టేస్ట్ ఏంటంటే, ఆ మాడుతోటే వస్తది. ఆ తాటి రొట్టె టేస్ట్ అంతా. చిన్నప్పుడైతే ఆ మధ్యలో ఉన్నదానికంటే మాళ్ళు మాత్రం తినేవాళ్ళం మేమైతే. చూసారా? ఇంచుమించు మనం అనుకున్నంతగా మాడిపోయింది. అంటే మాడిపోవటం అంటే పాడవడం గాదు. పర్ఫెక్ట్‌గా కుక్ అయిందని అర్థం. చాలా వచ్చిందండి. ఇది కానీ ఏంటంటే వన్ సైడే కదా! ఇంకో సైడ్ గూడా కాలాలి. దీనికి చిన్న ఐడియా ఏంటంటే ఆహ్, చపాతీ చేసే పెంక ఉందనమాట అండి. అదే ఇనపది. దానితో ఉల్టాయించాను. మరి అటు సైడ్ కూడా కాలాలి గదా! వన్ సైడే కాలింది గాబట్టి, ఇలా ఉల్టా చేసేసుకొని కొంచెం నీళ్లు చల్లుకున్నామనుకోండి, ఆ కిందేమన్నా మాడుగా పడితే మనకి కరెక్ట్‌గా వదలాలి కాబట్టి కొంచెం ఆ వేడి మీద నీళ్లు చల్లితే వదిలేస్తదనమాట అండి. దన్మంటూ కిందకి పడతది. అందుకని కొంచెం వేడి వేడి అదే చల్లటి నీళ్లు చల్లాను. చూడండి. పర్ఫెక్ట్ తాటి రొట్టె కలర్ వచ్చిందండి. 2 సైడ్‌లు ఎలా కాలిందనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఇంతే అండి. అదే మనకి ఇలా పొయ్యి మీద మనం కట్టెల పొయ్యి మీద ఏసుకున్నా కూడా ఇలాగే వస్తుందనమాట అండి. మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ ఇటు సైడ్ కూడా కాలనిచ్చి, తర్వాత ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను. మనం కట్ చేసుకోవడమేనండి. ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని కట్ చేసుకుందాం. చూసారు గదా! చిన్నప్పుడైతే మాకు స్నాక్స్ అయ్యి అంటే ఇలాంటివే అండి ఎక్కువ స్నాక్స్. చాలామంది తినే ఉంటారు. తాటి రొట్టె ఎంతమందికిష్టం? మీ ఇంట్లో మీరు చిన్నప్పుడు ఎలా చేసుకునేవారనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.